ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అంజు, నా వల్ల ఇదంతా. నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే ఫోర్స్ చేయకూడదు అనుకున్నాను, కానీ దానివల్ల ఎంత బాధపడతావని తెలుసుంటే నేను చదివించేదాన్ని. తప్పంతా నాదే. ఐఎమ్ సారీ కన్నా, ఐఎమ్ సారీ. రేపు అంజు ఎగ్జామ్ రాయదు మిస్ అమ్మా. తనని పాత స్కూల్లోనే జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఎందుకండి? నువ్వు చూసావు కదా, అందుకే. ఎగ్జామ్ అటెండ్ అయ్యి తను ఫెయిల్ అవటం కంటే అటెండ్ అవ్వకుండా ఉండడమే బెటర్. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. డెసిషన్ తీసేసుకున్నా మిస్ అమ్మా. నువ్వు వెళ్ళి అంజలికి కూడా చెప్పేయి మార్నింగ్ వెళ్ళి పాత స్కూల్లో రీజాయిన్ అవుతుందని. నేను రేపు ఎగ్జామ్లో పాస్ అవుతా, అమ్మకి మాట ఇచ్చా. అంజలి ఎగ్జామ్ రాస్తుంది, పాస్ అవుతుంది. నాకు నమ్మకం ఉందండి. అవునండి, మీరందరూ ఎన్ని చెప్పినా, అంజలి ఏమనుకున్నా, అంజలి మీద నాకు నమ్మకం ఉంది. అంజలి మీద నాకు కూడా ప్రేమ ఉంది మిస్ అమ్మా. కానీ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ప్రేమ ఉంటే సరిపోదు. అమ్ము అడిగిన చిన్న క్వశ్చన్స్కే అంజలి ఆన్సర్ చేయలేకుంటే రేపు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తుంది, ఎలా పాస్ అవుతుంది? తన కెపాసిటీ ఏంటో కూడా మనమే డిసైడ్ చేస్తే ఎలా అండి? సరే, మీరన్నట్టే ఫెయిల్ అయిందనుకుందాం. అయితే అవ్వనివ్వండి. ఫెయిల్యూర్కి భయపడి ప్రయత్నమే చేయకూడదంటే ఎలాగండి? నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకనిపించింది చెప్పాను. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎందుకు నేను ఆత్మని వశపరుచుకోలేకపోయాను? ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మను పట్టుకోలేకపోతున్నాను? ఎందుకు? ఎందుకు? 10 దిన కర్మ అయ్యాక కూడా ఆత్మ ఇక్కడే ఎందుకుంది? నా కళ్ళకు ఎందుకు కనిపించింది? నా కోసమే ఉందా? నేను చేసిన దీక్షలకు నువ్విస్తున్న బహుమానమా? మరి ఆత్మనైతే ఎందుకు బంధించలేకపోతున్నాను? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? స్వామి, కళ్ళల్లో కంగారు, గొంతులో అనుమానం. ఏమైంది ఘోరా? ఈ లోకాన్ని జయించాలి. ఈ ప్రపంచం నా కాలి కింద ఉండాలని కొన్నేళ్ల నుండి ఘోర తపస్సు చేస్తున్నాను. అది మీకు కూడా తెలుసు స్వామి. నేను నా విజయానికి అడుగు దూరంలో ఉన్నా.
నన్ను నా గమ్యానికి చేర్చడానికి ఒక ఆత్మ కావాలన్నారు. ఆ ఆత్మ కనిపించింది, కానీ నేను దాన్ని బంధించలేకపోతున్నా. నా దగ్గర నుంచే 2 సార్లు తప్పించుకుంది. ఎందుకో నాకు అంతు చిక్కట్లేదు స్వామి, అంతు చిక్కట్లేదు. స్వామి చెప్పండి. ఆత్మ ఆ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు గోరా. ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళ ప్రేమే ఆమె కవచం. ఆ కవచం కదిలితే తప్ప నువ్వు ఏమీ చెయ్యలేవు. మరి నేనేం చెయ్యాలి? ఎలా బంధించాలి? రేపు ఆత్మ ఇంటికి దూరంగా ఉంటుంది ఘోరా. నీకు ఆత్మని బంధించడానికి అవకాశాలు చాలా వస్తాయి, కానీ నువ్వు బంధించగలవా లేదా అన్నది నీ చేతుల్లో ఉన్న పని. రేపంతా ఆత్మ బయటే ఉంటుందా స్వామి? అవును ఘోరా, ఆ ఆత్మని నువ్వు బంధించగలిగితే ముల్లోకాలకి నువ్వే అధిపతివి. అధిపతిని. నీ మాట మీరి ఏదీ జరగదు ఘోరా. నీ కరుణ లేనిదే ఏ జీవి బ్రతకదు. నీకు శక్తులు వస్తాయా లేదా అన్నది నీ చేతుల్లోనే ఉంది ఘోరా. ఒక్కటి గుర్తు పెట్టుకో, రేపు నీవు అనుకున్న గమ్యానికి చేరడానికి చాలా ముఖ్యమైన రోజు. చేయవలసిన కార్యాన్ని ఎలా అయినా చేసుకొని రా. సరే స్వామి, సరే. రేపు అనే రోజు ముగిసే లోపు ఆ ఆత్మని బంధిస్తా. అధిపతినవుతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.